ప్రైజ్ ద లార్డ్. జనవరి 29వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు బహుప్రియుడవు, భయపడకుము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలు దానియేలుతో చెప్పబడుతున్న మాటలు. దానియేలును దేవుడు బలపరుస్తూ తన దూతను పంపించి ఈ మాటలు పలుకుతున్నారు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు, నువ్వు దేనికి భయపడద్దు, ధైర్యము తెచ్చుకో అని దానియేలుతో మాట్లాడుతున్నారు. దేవుని చేత మనం బలపరచబడితే, దేవుని కోసం మనం ఎదురు చూస్తే, దేవుడు మనకి కూడా ఈ వాగ్దానాన్ని ఇచ్చి బలపరుస్తున్నాడు. ఏ కీడు జరగబోతుందో, ఏ ఉగ్రత నా మీదకు రాబోతుందో అని నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రభువు నీకు క్షేమం ఇస్తాడు. లోకమంతా భయపడుతున్నట్లుగా, దేవుణ్ణి ఎరుగని వారు భయపడుతున్నట్లుగా నీవు భయపడద్దు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కలుగుతున్న బాధలను బట్టి ధైర్యం కోల్పోయావా? భయపడుతున్నావా? నీరసించి ఉన్నావా? ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు నిన్ను బలపరిచే దేవుడు, బలహీనపరిచే దేవుడు కాదు. తన ఎదుట యథార్థవంతులుగా జీవించే వారిని బలపరచుటకై తన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో నీవు బలాన్ని కోల్పోయావో, బలహీనురాలైపోయావో, బలహీనుడవైపోయావో, ఆ విషయంలోనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలవంతుడిగా నిన్ను చేయబోతున్నాడు. నీలో ఉన్న పాప భారాన్ని, అవమాన భారాన్ని తొలగించి గొప్ప నిరీక్షణ నీకు ఇచ్చి గొప్ప మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు కూడా దానియేలు వలె ప్రభు సన్నిధిలో ఉంటూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ప్రభువును విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉండు. దేవుడు నీ జీవితాన్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.